అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 181వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి గీతా ప్రేమికులు, తత్వ అభిలాషులు, సత్యాన్వేషకులు, ధర్మాన్ని ప్రేమించేవారు సోదర సోదరిమందరికి కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. ముందు మాటగా మరొక ముఖ్యమైన విషయాన్ని నేను ముందుంచబోతున్నానండి. భక్తి మార్గంలో భక్తి జ్ఞాన వైరాగ్యం అంటారు చూసారా, భక్తి కోణంలో మనం భగవంతుడి కోసం ప్రయత్నం చేస్తాం. తర్వాత భక్తి పూర్తయిన తర్వాత జ్ఞాన మార్గంలోకి ప్రయాణం చేస్తాము. అక్కడి నుండి మనకి వైరాగ్యం అంటే దేహ భ్రాంతి తగ్గుతుంది, ఆత్మ ప్రీతి పెరుగుతుంది. ఇక్కడ ఏమంటారంటే మానవ జన్మ అతి దుర్లభము అంటారండి. మానవ జన్మ అతి దుర్లభం, అత్యంత దుర్లభము. 84 లక్షల ప్రాణులలో ప్రవేశించిన తర్వాత ఏమండి ఒక్క జన్మ దొరుకుతుంది, అది మానవ జన్మ దొరుకుతుంది అంటారు. చూసారు ఎంత కఠినమైనటువంటి పద్ధతి. చూసారు 84 లక్షలు అంటే పశువులు, పక్షులు, క్రిములు, కీటకాదులు, జలచరములు అంటే చేపలు, ఇవన్నీ యోనులలోకి మనం ప్రవేశించిన తర్వాత చిట్ట చివరికి ఒక్క జన్మ, మానవ జన్మ దొరుకుతుంది. ఈ కారణంగా మానవ జన్మ అతి దుర్లభం అంటారు. ఒక్కసారి ఇదే సత్యం అనుకుందామండి. ఇదే సత్యం అనుకుంటే మానవ జన్మ 84 లక్షల యోనుల తర్వాత, అన్ని వూమ్స్ తర్వాత మానవ జన్మ దొరుకుతుంది అన్నప్పుడు మానవ జన్మ ఎంత విలువైన విధంగా మనము భావించాలండి. మానవ జన్మ అత్యంత విలువైనటువంటి జన్మగా భావించి కనీసం మనం చేయవలసిన పని ఏంటి? సాటి మానవుణ్ణి గౌరవించే విధంగా మన జీవితాన్ని తయారు చేసుకోవాలి. అర్థమైందండి? కానీ ఈ విధంగా జరుగుతుందా? జరగటం లేదు. సాటి మనిషిని కాదు కదా, స్వయాన్ని కూడా గౌరవించుకోవటం లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. అర్థమైందా? మనల్ని మనం గౌరవించుకుంటున్నామా? గౌరవించుకోవటం లేదు. ఒక్కసారి అర్థం చేసుకున్నట్లయితే మానవ జన్మ 84 లక్షల యోనులలో ప్రవేశించదు అంటున్నాడు భగవంతుడు. మనిషి జన్మ పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ మనిషి జన్మనే లభిస్తుంది అంటాడు. ఈ కాలచక్రంలో సత్య, త్రేత, ద్వాపర, కలి అనబడేటువంటి కల్పం అనబడేటువంటి కాలచక్రంలో, సృష్టి చక్రంలో ప్రతి ఆత్మ మానవాత్మ కాబట్టి మానవ శరీరాన్నే ధరిస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే దేని ఆధారంగా ఒక మనిషి ఉత్కృష్టమైన జన్మని పొందుతున్నాడు? సరే, గొప్ప గొప్ప రాజుల ఇంట్లో పుడుతున్నారు, పెద్ద పెద్ద పదవులు ఉన్నటువంటి వాటిలో, అత్యంత ధనికుల ఇంట్లో, టాటా, బిర్లా, అంబానీలు, ఇటువంటి ఇంట్లో జన్మ తీసుకుంటున్నారు. ఎక్కువ శాతము ఏమండి మధ్యస్థంగా అధమ స్థితిలో జన్మ తీసుకుంటున్నారు. అధమాధమ స్థితిలో రోడ్డు మీద ఫుట్పాత్లో జన్మ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం ఒక్క పూటకి కడుపు నిండా తినేటువంటి ఆ యొక్క యోగ్యత లేకుండా ఉన్నటువంటి కోటాను కోట్ల జన్మలు ఉన్నాయి. అందువలన ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మానవుడు పశువుగా జన్మించినట్లయితే, లేక మానవుడు క్రిమిగా, కీటకముగా, కుక్కగా, నక్కగా ఈ విధంగా జన్మించినట్లయితే పాప పరిహారము చేసుకోగలుగుతాడా? అర్థం చేసి అంటారు కదండి, మామూలు ఎవరు చేసిన కర్మ వాడనుభవించక తప్పదుర నరుడా గురుడా అంటారు కదా. ఇంత విధంగా పాపాలు చేస్తున్నటువంటి మనుషులు, నీచ, నికృష్ట, భ్రష్ట, పాప, దుష్ట కర్మలు చేస్తున్నటువంటి మనుషులు, వారికి ఒక ఈగగానో దోమగానో పుట్టిస్తే ఏ విధంగా అర్థం చేసుకుంటాడు? ఏ విధంగా ఒక విధానానికి వస్తాడు? నేను ఎన్నో జన్మలు పాపం చేశాను, అందుకని ఇప్పుడు నన్ను ఈగగా పుట్టించాడు, లేకపోతే కుక్కగా పుట్టించాడు, పిల్లిగా పుట్టించాడు అని అనుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా?
ఇక్కడ మనం భావించడానికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మనసు కావాలి, బుద్ధి కావాలి. సో మనసు బుద్ధి ఉన్నటువంటి ఈ యొక్క ఏమంటారు, ఈ ఫ్యాకల్టీస్ ఉన్నటువంటిది కేవలం మనిషి జన్మ మాత్రమేనండి, గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి తన చేసినటువంటి దుష్ట కర్మలకి ప్రతిఫలంగా రోడ్డు మీద అడుక్కునేవాడిగా పుట్టాడు అనుకోండి. అప్పుడు అర్థమవుతుంది కదండి. ఎందుకంటే మనిషికి మనసు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, సంస్కారాలు కూడా ఆ విధంగా సూక్ష్మంగా ఫార్మ్ అవుతూ ఉంటాయి. అప్పుడు అర్థం చేసుకునే పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది. ఏ జన్మలో ఎవరికి దుఃఖాన్ని పెట్టానో, నాకు కాళ్ళు లేకుండా కళ్ళు లేకుండా చేశాడు, బుద్ధి మందగించిన విధంగా చేశాడు, లేకపోతే ఇంత అత్యంత పేదరిక పేదరికంలో ఉన్న ఇంట్లో పుట్టించాడు. అర్థమైంది. ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనిషి మళ్ళీ మనిషి జన్మ తీసుకుంటాడు. మనుషుల జన్మలలో చూసారా, ఇప్పుడు 850 కోట్ల మంది మనుషులు ఉన్నారంటే రకరకాల విధాలుగా మనం చూసినట్లయితే డబ్బు పరంగా కానివ్వండి, స్థాయి పరంగా కానివ్వండి, అందం ప్రకారంగా కానివ్వండి, అంటే ఇవి రకరకాలుగా ఎవరి సంస్కారం ఆధారంగా వాళ్ళకి జన్మ దొరుకుతుంది. ఇందులో భగవంతుడి యొక్క కృప, దయ, కరుణ, జాలి ఇటువంటి ఏమి ఉండవు అంటున్నాడు భగవంతుడు. ఎందుకు ఉండదు? ఒకవేళ భగవంతుడే దయ చూపించాలనుకోండి, ఇప్పుడు మనం బాగా మంచి ధనం పెట్టి ఒక మందిరాన్ని కట్టించి, విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఒక మార్గాన్ని ప్రజలకు ఇస్తామనుకుంటే మన మీద దయ చూపిస్తాడు ఆయన? ఆయన ఏమంటాడు, ఒకవేళ నేను ఒక మనిషి మీద దయ చూపించాలి అంటే అందరి మీద దయ చూపించాలి కదా. ఎవరైతే నన్ను ప్రార్థిస్తున్నారో అందరి మీద దయ చూపించాలి కదా. అంటే అందరూ 850 కోట్ల మంది సత్యయుగంలో వచ్చేయాలి కదా. అలాంటప్పుడు అది కుదురుతుందా? సంస్కార పరివర్తన చేసుకోకుండా ఆ విధంగా వచ్చినట్లయితే అక్కడ సత్యయుగం సత్యయుగం అనబడుతుందా? త్రేత అనబడుతుందా? ద్వాపరం ద్వాపరం అనబడుతుందా? అంతా కలియుగం యొక్క సంస్కారాలు, కలియుగం యొక్క అంతిమ సంస్కారాలతో మనిషి శరీరాన్ని విడిచినప్పుడు, ఆ కలియుగి సంస్కారాలతో జన్మ ఉన్నప్పుడు అది సత్యయుగములో జన్మ తీసుకోవడం అనేది అది కృప అనే దాని అర్థంగా మీరు భావించి అడుగుతున్నారు కదా. అది నేను ఇవ్వను. కానీ నేను చేసేటువంటి గొప్ప పని ఏంటంటే ఉత్కృష్టమైనటువంటి జన్మ సత్య త్రేతాయుగాల్లో దైవీ సంస్కారాలతో కూడుకున్న దేవతల జన్మని ఏ విధంగా పొందాలో ఒక మార్గాన్ని మాత్రం నేను తప్పకుండా సూచిస్తాను. ఆ మార్గంలో ప్రయాణించిన వాళ్ళు, నా మాటని విన్నవాళ్ళు, వాళ్ళు ఉన్నతమైనటువంటి జన్మలు తీసుకుంటారు. సాత్విక జన్మలు సత్య త్రేతాయుగాల్లో తీసుకుంటారు. మిగతా వాళ్ళు వాళ్ళ కర్మానుసారంగా ఆ విధంగా జన్మలు తీసుకుంటారు అని చెప్తున్నాడు భగవంతుడు. అందుకని ఇక్కడ 84 లక్షల జీవరాశులు అనేటువంటిది కరెక్ట్ కాదు. అర్థమైందండి. 84 లక్షలు కాదు, కొన్ని జన్మలు మాత్రమే ఉంటుంది. మనం ఈ యొక్క విషయం కూడా మనం రాబోయే ఎపిసోడ్లో మనం చర్చించుకోబోతున్నాం. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మానవుడు మళ్ళీ మానవుడిగానే జన్మ తీసుకుంటాడు. బుద్ధి మనసు ఉన్నటువంటి మానవుడిగానే జన్మ తీసుకుంటాడు. ఇది ముందు మాటగా మనం చెప్పుకున్నామండి. మొదటి అంశంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు 8వ అధ్యాయాన్ని మనం కంటిన్యూస్ గా అన్ని శ్లోకాలు మనం చర్చించుకుంటూ ఉన్నామండి. అర్జునుడు భగవంతుని ఏమడిగాడు? అంతిమ సమయంలో నేను ఏ విధముగా నిన్ను గుర్తు చేసుకోవాలి? దీనికి సమాధానంగా భగవంతుడు మనకి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి ఇప్పటి వరకు మనం అక్షర బ్రహ్మ యోగం 8వ అధ్యాయంలోని ఎన్ని శ్లోకాలు తెలుసుకున్నామండి? గత ఎపిసోడ్ లో మనము 12, 13 2 శ్లోకాలు మనం తెలుసుకున్నాం. అంతిమ సమయములో నీ యొక్క స్థితిగతి ఎలా ఉండాలి? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరం మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఓమిత్యేకాక్షరం. సరే, ఆ ఓం అనేటువంటిది ఏంటి? ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓం అంటే ఓం అని రాగదీమని కాదు. నేను స్వయము, నేను ఒక ఆత్మస్వరూపాన్ని, ఇది శాశ్వతము, నిత్యము, అనంతము. అర్థమైంది. ఇది అవినాశి, ఇది శరీరం యొక్క యజమాని, ఇది వజ్రము, ఇది పెట్టి మాత్రమే. గుర్తుపెట్టు. నేను ఆత్మని అన్న అనుభవంలోకి రావాలి. అప్పుడు సహజంగానే పరమాత్మ యొక్క దర్శనం జరుగుతుంది. ఆత్మ పరమాత్మ కలయిక జరుగుతుంది. దాని ద్వారా సంస్కార పరివర్తన జరుగుతుంది. అక్కడ నుండి మన జీవితము ఉన్నతంగా పరివర్తన చెందుతుంది అని చెప్పారు. ఇక్కడ మరొక విషయం, ఇప్పుడు ఈ యొక్క ఎపిసోడ్ లో శ్లోకాన్ని ప్రారంభించుకునే ముందు మరి ఒక ఎపిసోడ్. ఇప్పుడు మనిషి ఎప్పుడు ఏ సమయంలో శరీరాన్ని విడిచిపెడతాడో మనకు తెలియదు. అర్థమైందండి. ఎప్పుడైనా విడిచిపెట్టచ్చు. అచానక్ అంటాడు, హిందీలో అంటే సడన్ గా వస్తుంది.
వితౌట్ ఎనీ నోటీస్. ఎటువంటి నోటీస్ ఇప్పుడు కూడా ఎవరికీ లేదండి. పెద్ద పెద్ద వాళ్ళకు కూడా లేదు. అత్యంత చాలా శక్తిశాలి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏ నోటీస్ కూడా దొరకదండి. అమెరికా ప్రెసిడెంట్ కూడా ఉన్న పడంగానే పోతారు. అర్థమైందండి. అటువంటప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు? నిరంతరము కూడా ఈ అభ్యాసం చెయ్యాలి అంటాడు. అంతిమ సమయములో నువ్వు కేవలము సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్యచ అని ఇదే చెప్పారు ఫార్ములా. 8వ అధ్యాయంలోని 12, 13 ఓం ఇత్యేక అక్షరం బ్రహ్మ. అది అంతిమ కాలంలో ఏ విధముగా వస్తుందండి మనకి? అంతిమ కాలంలో రాదు మనకి. జీవిత కాలం ఇంద్రియ సుఖాలతో మరిగిపోయి అదే సుఖాన్ని స్వర్గ సుఖాలు అనుకొని ఆ విధంగానే జీవితాన్ని 100% సమూలంగా పణంగా పెట్టి ఆ విధంగా జీవిస్తున్న మనిషికి అంతిమ కాలములో ఈ విధంగా ఏదైతే ఫార్ములా ప్రిస్క్రైబ్ చేశాడో ఆ విధంగా చేయడం జరుగుతుందంటారా? ఇంపాసిబుల్, అసంభవము. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు? ఏదైతే నేను ఈ ప్రక్రియ అంతిమ సమయాని కోసం నేను సూచిస్తున్నానో అది మీరు ప్రతి గడియ చెయ్యండి, సదాకాలము చెయ్యండి, నిత్యము చెయ్యండి, సతతము చెయ్యండి అంటున్నాడు. అర్థమైందండి? అదనమాట ఉద్దేశం, భగవంతుడి ఉద్దేశం. ఆ విధంగా చేస్తే ఆడుతూ పాడుతూ చక్కగా నిరంతరము ఆత్మచింతనలో ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి గుణాలు, శక్తులు వాటి యొక్క అనుభవంలో వచ్చినప్పుడు సహజంగానే మీ జీవితము ఉత్కృష్టంగా తయారవుతుంది. ఈ వరకు మీకే అర్థమవుతుందన్నమాట. నేను ఒక ఉన్నత స్థాయిలోకి వెళుతున్నాను, ఆధ్యాత్మిక పరంగా ఒక మెట్టు ఎక్కుతున్నాను. కాబట్టి మరొక మెట్టు ఎక్కడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇది నిరంతర ఉద్యమముగా కావాలి. కానీ భగవంతుడు చెప్పినటువంటి ఫార్ములా బాగుంది, చాలా సులభము. ఆఖరి క్షణంలో ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోమంటున్నాడు. ఇప్పుడు నా వయసు 40 సంవత్సరాలు, ఖచ్చితంగా 80 సంవత్సరాలు బ్రతుకుతాను. 80వ సంవత్సరంలో నేను వాటి గురించి ఆలోచిస్తాను ఆ విధంగా భావించడము అవివేకము అంటున్నాడు భగవంతుడు. ఎందుకంటే మొన్న విమాన ప్రమాదం జరిగింది. 242 మంది పైన, కింద ఒక 40 మందో 30 మందో చనిపోయారు. మొత్తం ఒక 270, 280 మంది. అందరూ ముసలి వాళ్లే పోయారండి. అన్ని వయసులో వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ మధ్యనే మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. తల్లి తండ్రి డాక్టర్లంట, వాళ్ళిద్దరు లండన్ లో వాళ్ళు మంచిగా జీవితాన్ని పొందుదాం అనుకున్నారు. వాళ్ళిద్దరు కవలలు అబ్బాయిలు, మీరు అందరూ చూసుంటారు. ఈ వీడియోస్ అన్ని సర్క్యులేట్ అయ్యాయి, వైరల్ అయ్యాయి. ఒక అమ్మాయి, ఇద్దరు మగపిల్లలు, అందరూ పోయారు కదండి. ఏ క్షణములో మృత్యు వస్తుందో ఎవరికి కూడా, ఎంత శక్తిశాలి పదవులలో ఉన్నా, కోటాను కోట్ల ధన సంపద ఉన్నా కూడా మీకు తెలియదు. ఉన్న పడంగా ఏంటంటే నిన్న సాయంకాలం మాతో పాటే పార్టీకి వచ్చారు కదండి, లేదంటే రాత్రికి రాత్రి గుండెపోటు వచ్చిపోయారండి అంటాం. ఇటువంటి పరిస్థితిలో అంతిమ కాలం వరకు వెయిట్ చేయకండి. ప్రతి నిత్యము, ప్రతి గడియ మీరు అదే అంతిమ కాలం అనుకొని, గీతలో చెప్పాడు చూసారా, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర అన్నాడు చూసారా. అంత కాలేచ మామేవ స్మరణ ముక్తువా కళేబరం అన్నాడు చూసారా. ఇక్కడ సర్వేషు కాలేషు అంటే ఏమిటండి? సర్వావేళ సర్వావస్థల యందును నీవు ఆత్మచింతనలో ఉండు నాయనా. ఆత్మచింతన నిన్ను పరమాత్మ చింతనలోకి తీసుకొని వెళుతుంది. ఇది ఫండమెంటల్ అనమాట. ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం అండి. ఈ సిద్ధాంతాన్ని విడిచిపెట్టారు, విస్మరించారు, లేక తేలికగా తీసుకున్నారు అంటే మీరు భగవద్గీతకి బయట వచ్చేశారు. మీరు భగవద్గీతలో లేరు, భగవంతుడి సాన్నిధ్యంలో లేరు. భగవంతుడు ఏదైతే జ్ఞానం చెప్తున్నాడో అది మీకు అర్థము కాదు. కేవలము పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం వరకే మీరు పరిమితం చేసుకుంటారు. దాని వలన సంస్కార పరివర్తన జరగదు. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో మీకు 8వ అధ్యాయం 14వ శ్లోకము ఇదివరకే చర్చించుకున్నాము ఒకసారి. ఇప్పుడు ఈ వరుస క్రమంలో ఇది మరొకసారి చర్చించుకోబోతున్నాము. చాలా సులభంగా అర్థమవుతుంది. ఎప్పుడైతే మీరు అనునిత్యము పరమాత్మ యొక్క ధ్యానములో ఉంటారో, అభ్యాసము చేస్తారో, అభ్యాస యోగయుక్తైన చేతస నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్ 8వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో స్పష్టంగా అభ్యాసం ఏ విధంగా ఉండాలి, స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఒక పరమాత్మ మాత్రమే మన జీవితాన్ని ఉద్ధరించేటువంటి వాడు. ఆ పరమాత్మ యొక్క సత్యమైన పరిచయాన్ని తెలుసుకొని
వారి యొక్క స్మృతిలో నిరంతరము ఉండాలి అంటున్నాడు. ఒక్కసారి 8వ అధ్యాయం 14వ శ్లోకం మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా ఆలకించండి. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఇది శ్లోకం అండి. ఇక్కడ చాలా సులభం అండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో మీకు తయారు చేశారు కదా, ఇప్పుడు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏమంటున్నాడు? అనన్య చేతాహ అంటున్నాడు. చేతాహ అంటే మీ మనసు. ఈ మనసులో నాకు తప్ప ఇంకా ఎవరికి చోటు ఇవ్వకూడదు అంటున్నాడు. అనన్య, అన్య, అనన్య. అన్య అంటే అందరూ భగవంతులే, 33 కోట్ల దేవీ దేవతలు భగవంతులే, ఈ యొక్క ధర్మ స్థాపకులు కూడా భగవంతులే, అదేవిధంగా సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు, జగద్గురువులు, అర్థమైందండి, మహామండలేశ్వరులు అందరూ భగవంతులే. సాధారణంగా ఉన్న మనుషులు కూడా భగవంతులు, ప్రతి ఒక్క మనిషిలో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు సర్వవ్యాపి. ఈ విధంగా ఉన్నటువంటి అంధవిశ్వాసముతో కూడినటువంటి విషయాల్ని మీరు కాస్త గమనించి బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని మీరు అర్థం చేసుకోగలిగితే భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి, భగవంతుడు ఒక్కరే సర్వశక్తిమంతుడు, భగవంతుడు ఒక్కరే దివ్య గుణాల సాగరుడు, భగవంతుడు ఒక్కరే త్రిగుణాలకు అతీతుడు, త్రిగుణాతీతుడు, ద్వంద్వాతీతుడు, భగవంతుడు ఒక్కరే విశ్వాత్మనందరికీ తండ్రి అన్న విషయం మనకి బోధపడుతుంది. భగవంతుడు ఒక్కడే పరమ సత్యము. వారు చెప్పిన మహావాక్యాలు అసత్యము కాదు, ఎట్టి పరిస్థితిలో అసత్యము అవి కానే కావండి. మనము కోరుకున్నాము అసతోమా సద్గమయ అని, దానికి సమాధానమే భగవంతుడి గీతాజ్ఞానం ద్వారా మనకి సంపూర్ణంగా సమాధానం ఇస్తున్నారు. అనన్య చేత అంటే ఈ మనసులో నన్ను తప్ప ఎవరి ధ్యాస ఉండకూడదు అంటున్నాడు. అన్డివైడెడ్ అటెన్షన్ అంటున్నాడు. కేవలం నన్ను మాత్రమే స్మృతి చెయ్యాలి. చూసారా? ఎందుకంటే ఇప్పుడు క్లిష్ట సమయము, కాలచక్రములో ఆఖరి సమయం, కొన్ని గడియలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అది నిజంగా తెలుసుకున్నప్పుడు ఇప్పుడు వర్తమానములో మన నిర్లక్ష్య ధోరణిలో ప్రవర్తిస్తూ ఆ యొక్క సమయము మీకు ఆసన్నమైనప్పుడు మీకు అర్థమవుతుంది, నేను భగవంతుడి మాటలు చాలా తేలికగా తీసుకున్నాను, ఇది సత్యం అన్న సంగతి ఇప్పుడు అర్థమవుతుంది, కానీ ఇప్పుడు నేను ఏమి చేయలేను, టూ లేట్ బోర్డు పెట్టడం జరిగింది. ఇప్పుడు అంతే, ఇప్పటి వరకు నేను చేసుకున్న సంస్కారాలు, నేను పేరుకుపోయిన నా ఆత్మలో పెట్టుకున్నటువంటి సంస్కారాల ఆధారంగానే నాకు భావి జన్మ దొరుకుతుంది. ఎంత విలువైనటువంటి జ్ఞానాన్ని, సాక్షాత్తు భగవంతుడే తెలియజేస్తున్నటువంటి జ్ఞానాన్ని నేను విస్మరించడం జరిగిందని మనం చాలా తీవ్రాతి తీవ్ర స్థాయిలో పశ్చాత్తాపం పడవలసి వస్తుంది. అనన్య చేత అంటే ఎంత అర్థం ఉందో చూసారా? అనన్య చేత సతతం యో మాం అన్నాడు. యో అంటే ఏంటి? యో అంటే యహ, యహ అంటే ఎవరైతే. ఎవరైతే ఇక్కడ అర్థం చాలా శ్లోకాల్లో యోహో యహ ఎందుకంటున్నాడంటే, ఎవరైతే అంటే అందరూ రారు కదా, సత్యయుగంలోకి అందరూ రారు కదా, 3 కోట్ల మంది మాత్రమే వస్తారు. ఎక్కడ 850 కోట్ల మంది, ఎక్కడ 3 కోట్లు, అర్థం చేసుకోండి. అర్థమైందండి? అందుకని యహ అంటే ఎవరైతే, మాం అంటే నన్ను, ఎక్కడైనా మమ్మల్ని అన్నాడా? ఊరలు అన్నారా? మేమందరం భగవంతులమే అన్నాను, ఎక్కడైనా అన్నారా? ఎవరిని మీరు ప్రార్థన చేసినా నాకే చెందుతుంది అన్నాడా? యో మాం ఏమంటున్నాడు? అనన్య చేతాహ సతతం యో మాం. సతతము అనే పదం అర్థం చేసుకోండి. సతతము అనే పదం ఉంది ఇందులో, ఈ శ్లోకంలో నిత్యము అనే పదం ఉంది. సతతము నిత్యము మళ్ళీ అర్థం, రెండు ఒకటే మీనింగ్ వస్తుంది కదా. సతతము అంటే ఎల్లవేళలా, సతతము అంటే స్థూల రూపంలో సతతము అర్థం చేసుకోండి, నిత్యము అంటే ఆత్మ రూపంలో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆత్మని నిత్యం అంటారు, ఈ దేహం అనిత్యం అంటారు, ఆత్మ నిత్యం అంటారు. అర్థమైందండి? సో ఆత్మ యొక్క స్థితి మీరు సదాకాలికంగా ఉండే విధంగా తయారు చేసుకోవాలి. ఈ శరీరాన్ని కూడా అదుపులో పెట్టుకోవాలి. శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, వీటిని అదుపాజ్ఞలో పెట్టుకొని వీటి మీద రాజుగా అవ్వడానికి ఆత్మ అనుభవం చెయ్యండి అంటున్నాడు. అనన్య చేతాహ సతతం యో మాం స్మరతి నిత్యశ అన్నాడు. స్మరణ, స్మృతి, జ్ఞాపకము, నన్ను జ్ఞాపకం చెయ్యండి అంటున్నాడు. చూసారా? కేవలం నన్ను స్మరించండి. మీ ఆస్తిపాస్తులు అడిగేనా, మీ ఉన్న ధనాన్ని అడిగేనా, నా కొరకు మందిరాలను కట్టించమని చెప్పానా, లేకుండా ఉంటే నాకు ఒక కిరీటాన్ని పెట్టమని చెప్పానా, ఏమి చెప్పానండి? కేవలం మనసులో నాకు చోటు ఇవ్వండి,
మీ పరివారంలో మీ భార్యకి, పిల్లలకి, మనవళ్ళకి, మనవరాళ్ళకి వీళ్ళకి చోటిస్తున్నారు కదా. మీ అత్తగారికి, మామగారికి, తల్లిదండ్రులకి చోటిస్తున్నారు కదా. బంధుమిత్రులకు చోటిస్తున్నారు కదా. ఇంతమందికి చోటిస్తున్నారు, నాకు చోటివ్వరా? నన్ను కూడా ఒక భాగస్వామిగా చేసుకోండి, మీ కుటుంబ సభ్యుడిగా చేసుకోండి. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి, నన్ను స్మృతి చెయ్యండి. ఏ విధంగా అయితే మీ పిల్లలు నిరంతరము ఎప్పుడు పలకరించినా డాడీ అని అంటారు, కానీ ఏమండి మీరెవరండి, నేను మర్చిపోయాను, నిజంగా మీరు డాడీయేనా, ఏ విధంగా నా డాడీ అవుతారు అని నాకు ప్రశ్న వేశారా? ఆధ్యాత్మిక కోణములో మనం ఆలోచిస్తే ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మ యొక్క తండ్రి పరమాత్మ చాలా సింపుల్ అన్నమాట. ఇది లాజికల్ గా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే అర్థమవుతుంది. సత్యం ఆధారంగా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలనే ఒక భావన మీలో కలిగినట్లయితే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అర్థమైంది. అనన్య చేతా సతతం యో మాం స్మరతి నిత్యశః. ఇక్కడ నిత్యం అన్నాడు, అక్కడ సతతం అన్నాడు. చెప్పాను కదా, నిత్యం అంటే ఆత్మచింతన, ఆత్మిక స్థితి సదాకాలికంగా ఉండాలి. దాని కొరకు అభ్యాసం చెయ్యాలి. అప్పుడు ఏమవుతుందన్నాడు మూడో పంక్తి చూడండి, తస్యాహం సులభ పార్థ. ఆ విధంగా మీరు చేస్తే చాలు, నేను చాలా సులభంగా దొరుకుతాను. ఈ రోజున భగవంతుడు అంటే కేవలం ఒక అబ్స్ట్రాక్ట్, ఒక ఊహాజనితంగా మనం అనుకుంటున్నాము. కేవలం ఉన్నారు, ఒక భగవంతుడు అంటూ ఉన్నాడు, ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. అంతేకాని వారి యొక్క ఉనికి తెలియదు, వారి యొక్క నామము తెలియదు, వారి యొక్క రూపము తెలియదు, వారి యొక్క గుణగణాలు తెలియదు, వారు ఉండేటువంటి అడ్రస్ తెలియదు, వారికి మనకు ఉన్నటువంటి సంబంధం తెలియదు. అర్థమైంది. అనన్య చేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్య అహం సులభ పార్థ. ఎవరికంట? ఆఖరి పంక్తి చూడండి, నిత్యయుక్తస్య యోగినః అన్నాడు. యోగం అనే పదం 93 శ్లోకాల్లో ఉందండి. యోగినః అంటే యోగము చేసేటువంటి వారికి. యోగం అనేది స్పష్టంగా అర్థం చేసుకొని స్వయాన్ని ఆత్మగా భావించి స్వయాన్ని ఆత్మగా, ఆత్మ యొక్క ఉనికిని, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని కనిపెట్టి దానిని అనుభవంలోకి తీసుకుని వచ్చి పరమాత్మ మనసు బుద్ధి ద్వారా పరమాత్మతో సంబంధాన్ని జోడించే వాళ్ళని యోగులు అంటున్నారు. దాన్ని రాజయోగము అంటారు. అర్థమైందండి. తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. యోగయుక్త స్థితిలో నిత్యము ఉండాలంట. అటువంటి వారికి నేను సులభంగా దొరుకుతాను అంటున్నాడు. ఇటువంటి కొన్ని లక్షల మంది ఇప్పటికే ఈ ప్రక్రియ ద్వారా ఎన్నో సంవత్సరాలుగా అభ్యాసం చేసుకుంటూ పరమాత్మ నుండి శక్తులు, గుణాలు తీసుకునేటువంటి స్థాయికి చేరుకున్నారు. ఇందులో ఏమాత్రమూ సంశయం అవసరం లేదు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. భగవద్గీతలో ఈ శ్లోకం గురించి ఏమి ఇచ్చారో చూసుకుని మనం స్థితప్రజ్ఞత విషయం మీద మనం ముందుకు పెడదామండి. ఇది 8వ అధ్యాయంలోని 14వ శ్లోకం. ఇందులో ఏమివ్వడం జరిగింది ఒక్కసారి గమనించండి. పార్థ, పార్థ అంటే పృథ కుమారుడు అండి. పృథ కుమారుడు, పృథ అంటే పృథ్వీ, పృథ్వీ మీద ఉన్నటువంటి కుమారుడు. అంటే మనం అందరం పృథ్వీ మీద ఉన్నాం కదా, అందరూ పృథ కుమారుడే. పార్థ నిత్యము, నిరంతరము, నిత్యము నిరంతరము అనన్య భావముతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు. పురుషోత్తముడు, పురుష అంటే ఆత్మ, ఉత్తమ పురుష, పురుషోత్తమ అంటే పరమాత్మ, నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి. మత్పరాయణ అంటే భగవంతుని మీద బలిహారం అవ్వాలి. టోటల్ గా మన బుద్ధిని సరెండర్ చెయ్యాలి. భగవంతుడు చెప్పినటువంటి విషయాల్ని అర్థం చేసుకుని తూచా తప్పకుండా భగవంతుని మార్గములు నడిచే విధంగా ఒక దృఢ సంకల్పం తీసుకోవాలి అన్నమాట. అర్థమైందండి. సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను, నేను చాలా ఈజీగా దొరుకుతానంటున్నాడు. భగవంతుడి వాగ్దానం అండి, చాలా సులభంగా దొరుకుతాను. మీరు కఠిన ప్రక్రియల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు, నేను చెప్పిన మార్గంలో ప్రయత్నం చేసినట్లయితే చాలా ఈజీగా నేను మీకు అందుబాటులోకి వస్తాను, మీకు సహాయకారిగా ఉంటాను, మీ బాధ్యతలన్నీ నేను స్వీకరిస్తాను. అర్థమైందండి. ఈ ధర్మ సంస్థాపన కర్తవ్యములో, నా దివ్య కర్తవ్యంలో మీరు నాకు సహయోగులుగా అవ్వండి అని భగవంతుడు ప్రాధేయపడుతున్నారు. నేను అటువంటి యోగికి నేను సులభుడను, అనగా అతనికి సహజముగానే నేను లభించును అన్నాడు. ఇప్పుడు మనం 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. స్థిత ప్రజ్ఞ, భగవంతుడు స్థిత ప్రజ్ఞ స్థితిలోకి తీసుకొని వచ్చేటువంటి ఏకైక శక్తి ఒక పరమాత్మలోనే ఉన్నది అన్న సంగతి మనం గ్రహించాము. ఇప్పటికే మనము సుమారుగా 10-12 శ్లోకాలు తెలుసుకున్నాము.
ఈ రోజున మరొక శ్లోకాన్ని తెలుసుకుందామండి ఈ కార్యక్రమాన్ని ముగించే లోపల. సో గత ఎపిసోడ్ లో ఒక శ్లోకాన్ని మనం తెలుసుకున్నామండి. ఏమిటంటే, తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అన్నాడు. సమూలంగా నీ ఇంద్రియాలను నీ కంట్రోల్లో పెట్టుకో. అంటే నీ కంట్రోల్లో పెట్టుకో అంటే ముందు మనం ఏం చేయాలి? స్వయాన్ని, ఆధిపత్యం. ఎవరు ఓనర్? ఎవరండి శరీరానికి, ఇంద్రియాలకు ఓనర్ ఎవరు? ఆత్మ. సో ఆత్మ యొక్క అస్తిత్వాన్ని పసిగట్టు నాయన, ఉనికిని పసిగట్టు. అక్కడి నుంచి అనుభూతి అనుభవంలోకి సహజంగానే వచ్చేస్తావు అభ్యాసము ద్వారా అంటున్నాడు. అది గత ఎపిసోడ్ లో మనం చర్చించుకున్నాం. ఈ ఎపిసోడ్ లో ఇది 2వ అధ్యాయంలోని 69వ శ్లోకం అండి. 2వ అధ్యాయంలోని 69వ శ్లోకం. ఇందులో 2 రకాల మనుషుల గురించి చెప్తున్నాడు. ఒకరు దేహభ్రాంతిలో జీవితాలు ఇంద్రియ సుఖాల కోసం గడిపేటువంటి వాళ్ళు, నిరంతరము దేహాభిమానము, దేహం యొక్క సంబంధాలు, దేహం యొక్క ఆనందము, అర్థమైందండి, ఈ ఇంద్రియ సుఖాన్ని పొందడం కొరకు సమకూర్చుకునే సాధనాలు, అదేవిధంగా దాని కొరకు అవసరమైన డబ్బును సమకూర్చుకుని వీటిలోనే తల మునకలై ఉన్నటువంటి జనాభా అంటారు ఒక వర్గం. వాళ్ళని భగవంతుడు ఏమంటున్నాడంటే, వాళ్ళు రాత్రిలో ఉన్నారంట, అంటే చీకటిలో ఉన్నారంట, అజ్ఞాన అంధకారంలో ఉన్నారంట. వాళ్ళు అజ్ఞాన అంధకారంలో ఉన్నప్పుడంట ఇప్పటికే వెలుగుని టేస్ట్ చేసినటువంటి వాళ్ళు, భగవంతుని యొక్క జ్ఞాన ప్రకాశాన్ని యొక్క రుచి మరిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంట, నిరంతరము ఆత్మ అనుభవం చేసుకుంటూ పరమాత్మ యొక్క స్మృతిలో వాళ్ళ యొక్క ఆ విధంగా రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు చేసినటువంటి దుష్టకర్మల ప్రభావము ఏదైతే ఆత్మలో తామసిక సంస్కారాలుగా ఆ విధంగా ఉన్నాయో దానిని సంస్కరించుకునే మార్గంలో పడతారంట. అంటే అర్థం ఏంటంటే, రెండు రకాల వాళ్ళు ఏంటంటే, ఒకటి చీకటిలో దేహభ్రాంతిలో ఇంద్రియ సుఖాలు దానితో జీవితం గడుపుతున్న వాళ్ళు, మిగతా వాళ్ళంతా కూడా ఏంటంటే జ్ఞానము ద్వారా ఈ యొక్క భగవంతుని యొక్క మార్గంలో ప్రయాణం చేసుకుంటూ, ఆ మార్గంలోనే భగవంతుని మార్గంలో ప్రయాణం చేసుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకునే వాళ్ళు ఆ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుని ఆత్మలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్కార పరివర్తన దానికి ముఖ్య లక్ష్యముగా పెట్టుకుని వాళ్ళ జీవితాన్ని ముందుకు సాగేటువంటి వాళ్ళు. అంటే వెలుగులో ఉన్నటువంటి వాళ్ళు కొందరు, అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు చీకటిలో ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క భావనను దృష్టిలో పెట్టుకుని ఈ శ్లోకం వినండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. అర్థమైందండి? ఏమిటంటే ఆ శ్లోకం ఇది 2వ అధ్యాయంలోని 69వ శ్లోకం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. మళ్ళీ వినండి జాగ్రత్తగా. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. అర్థమైందండి? తర్వాత 3వ పంక్తి ఏంటంటే, యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే అన్నాడు. నిశ అంటే చీకటి అండి, నిశ అంటే రాత్రి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సంయమి అన్నాడు. సంయమి అంటే మొత్తము దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధిని కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు అన్నమాట, యోగులు దానికి చిహ్నము. ఇంకొకటి ఏమన్నాడు, మునే అన్నాడు. మునులు అంటే ఏంటి? మౌనము నుంచి వచ్చింది. ముని అంటే మౌనము. మౌనం అంటే ఆత్మ యొక్క భాష మౌనము. అర్థమైందండి? అంటే ఆత్మ చింతనలో జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు. యానిషా సర్వభూతానం అన్నాడు. చూసారా, మొత్తం అందరూ కూడా చీకటిలోనే ఉన్నారు, నేను వచ్చిన తర్వాత కొంతమంది వెలుగులోకి వచ్చారు. అర్థం? యానిషా సర్వభూతానం తస్యాం జాగర్తి సంయమి అన్నాడు. అందులో కొద్దిమంది ఎవరైతే మొత్తం అంతా చీకటిలో ఆ విధంగా ఇంద్రియాల సుఖము దాని కొరకు ఆ విధంగానే ప్రాకులాడుతూ టెంపరరీ ఒక్క జన్మ మాత్రమే పరిమితము కాబట్టేటువంటి సుఖ సౌఖ్యాల గురించి వెంపర్లాడుతూ దానిలోనే జీవితాన్ని గడిపేటువంటి అనేకులు ఉన్నప్పుడు వీళ్ళంతా రాత్రిలో ఉన్నారు. ఆ సమయములో నన్ను అర్థం చేసుకున్న, నా యొక్క ఉనికి, నా యొక్క అస్తిత్వాన్ని పసిగట్టినటువంటి కొద్దిమంది నా పిల్లలు వెలుగులో ఉన్నారు అంటున్నారు. జాగర్తి అంటే ఏంటి? జాగరణ, జాగృతి, జాగర్తి, ఇదంతా ఏంటంటే వెలుగులోకి ఉన్నారు అంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని సన్మార్గంలో, సత్య మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. అర్థమైందండి? యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి సానిష. తర్వాత ఏమన్నాడు? యస్యాం జాగ్రత్త భూతాని
యస్యాం జాగ్రత్త భూతాని సానిష పశ్యతో ముని అన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి భౌతిక వాదులు ఎవరైతే ఉన్నారో, నేను దేహము దేహ భ్రాంతిలోనే జీవితాన్ని గడిపేటువంటి ఈ విధంగా ఎంజాయ్మెంట్ చేస్తున్నటువంటి సమయంలో ఎవరైతే నన్ను తెలుసుకున్నారో, నా బిడ్డలు నా పిల్లలు, వాళ్ళు ఏమంటున్నారంట, వాళ్ళు నిద్రపోతున్నారంట. వీళ్ళు మేలుకున్నప్పుడు వాళ్ళు నిద్రపోతున్నారు. ఆ విధంగా రెండు రకాల వాళ్ళు అనమాట. వెలుగు చీకటి యొక్క వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ. యస్యాం జాగ్రత్త భూతాన్ని సా నిషా పశ్యతో మునే అన్నాడు. అంటే వీళ్ళు జాగృతి అంటే జాగరణ అవస్థలో, ఇంద్రియ సుఖాలలో, ఇంద్రియ అనుభవంతో ఈ యొక్క దైహిక ఒక జన్మకే పరిమితము కాబట్టి సుఖ సంతోషాలతో తులతూగుతున్నప్పుడు నా బిడ్డలు అక్కడ ఆత్మచింతనలో వాళ్ళు ఆ విధంగా పరమాత్మ తోడు గడుపుతున్నారు అని ఆ రెండు వర్గాల వాళ్ళకి సంబంధించిన విషయంగా చాలా స్పష్టంగా. ఇప్పుడు మనం ఏ వర్గంలో ఉండాలి? భగవంతుణ్ణి తెలుసుకున్నటువంటి ఈ యొక్క ప్రకాశ స్వరూపంగా భగవంతుడు మనకి వెలుగుని ప్రసాదిస్తున్నాడు, జాగృతిని ప్రసాదిస్తున్నాడు. ఆత్మచింతన మనకు ఒక లక్ష్యాన్ని, ఒక ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ని నిర్దేశిస్తున్నాడు. ఆ మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళంతా వెలుగులో ఉన్నట్టు, మిగతా వాళ్ళందరూ కూడా చీకటిలో ఉన్నట్టు. ఒక్కసారి గీతా పుస్తకంలో ఏం చెప్పారో చూసుకుందామండి. యానిషా సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాని సానిషా పశ్యతో ముని అన్నాడు. నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి యందు, ఎంత పెద్ద శబ్దం చూడండి, నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి యందు స్థిత ప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును అన్నాడు. అది ఇతర ప్రాణులన్నింటికి రాత్రితో సమానము. అంటే యోగి మేల్కొన్నప్పుడు భోగులు పడుకుంటారు. భోగి అంటే ఇంద్రియ లోలులు, వీళ్ళు నిద్రపోతారన్నమాట. వాళ్ళకి చీకటితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నయూ మేల్కొనియుండును. అది సరా, వీళ్ళు మేల్కొన్నప్పుడు వాళ్ళు నిద్రపోతారు, వాళ్ళు మేల్కొన్నప్పుడు వీళ్ళు నిద్రపోతారు. ఏమన్నా, నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నయూ మేల్కొనియుండును. అది పరమాత్మ తత్వము నెరిగిన మునికి అంటే మననశీలునకు రాత్రితో సమానము అన్నారు. సరే, అందుకని మనం రాత్రిలో ఉన్నామని భగవంతుడు మనకి బద్దలు కొట్టినట్లు స్పష్టం చేస్తున్నారు. అజ్ఞానం నుండి జ్ఞానములోకి రండి, చీకటి నుండి వెలుగులోకి రండి, నేనున్నాను. ఇప్పుడు నా యొక్క అధ్యక్షతన ఈ యొక్క సంస్కార పరివర్తన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని రాత్రి నుండి బయటికి రండి, వెలుగులోకి రండి అని భగవంతుడు ఈ శ్లోకము ద్వారా తన సందేశాన్ని మనందరికీ కూడా ఇస్తున్నారు. ఇక్కడితో మన ఈ యొక్క చర్చని ముగించుకుందామండి. తరువాత ఎపిసోడ్లో మరొక శ్లోకము 8వ అధ్యాయంలోని తదుపరి శ్లోకాలు కూడా మనం చర్చించుకుందాము. అదేవిధంగా ఏమన్నారు, స్థితప్రజ్ఞ స్థితి గురించి భగవంతుడు ఇంకా కొన్ని విషయాలు చెప్పారు. ఒక 3-4 శ్లోకాలు మిగిలి ఉన్నాయి, అవి కూడా మనం చర్చించుకుందాం. అంతవరకు నమస్కారము, అందరికీ సెలవండి. ఓం శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఆ రహస్యాల తార్కిక సహాన్ని విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.